మీదికెళ్ళి పెద్దోళ్ళు ఫోన్ నెంబర్లు పంపుడు, ట్యాపింగ్ టీం సీక్రెట్ గా ఫోన్ లినుడు, ఎవరు ఏడికి పోతున్నారు, ఏ రూట్లో పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారో ఎప్పటికప్పుడు మతలో పోతూనే ఉంటది. 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిరంటే ప్రణీత్ రావు గారి పనితనం ఎట్లున్నదో చూడురు మరి. కానీ ఏం లాభం, దొంగలకి ధమ్కీలు ఇచ్చిన పోలీసులే ఆఖరికి దొంగలైనరు. గా కేసులా ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందేనని లడా ఎత్తుకున్నది బీజేపీ. ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి ధర్నా కూకున్నారు ధర్నా చౌక్ లా. అగో తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయబట్టే ఇంకా సిబిఐకి ఎందుకు అంటారా? దీనికో లెక్కున్నదులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెర మీదకి తీసుకొచ్చి బిఎల్ సంతోష్ గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజీ పడతామని గదన్నట్టు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులా బీజేపీ పెద్ద లీడర్ బిఎల్ సంతోష్ సార్ ను అరెస్ట్ చేయాలని పిలానేసినాడ కేసీఆర్ సారు. గాయన అరెస్ట్ దేనికంటే మందు దందా కేసులకెళ్ళి కవితక్కను బయట పడేస్తానికి. మీ లీడర్ నిడిచిపెట్టాలంటే మా బిడ్డ మీదకి కేసు రావద్దని బీజేపీ పెద్దలను బెదిరిద్దామనుకుండాట. ఇప్పుడు అరెస్ట్ అయిన రాధాకిషన్ గారే పోలీస్ ఎంక్వైరీలకి ముచ్చట చెప్పే వరకు కమలం పార్టీలు మాంచి కాక మిదురు అన్నట్టు. నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను, ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి, అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు. ఏ ఈ ధర్నా పెద్ద డ్రామా. మొన్నటి ఎలక్షన్ లా కమలానికి కార్ సపోర్ట్ చేసినందుకు కేసులకెళ్లి కేసీఆర్ సార్ ను బయట పడేస్తానికే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకెళ్ళి బెయిల్ అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో. మరి ఇంట్లో ఎవరు చెప్తున్నది నిజమో గానీ ఈ రెండు పార్టీల లీడర్ల ఫోన్లను ట్యాప్ చేయించిన ఆ పార్టీ వాళ్ళు అయితే ఛార్జింగ్ కథమైన ఫోన్ లెక్క సైలెంట్ గా ఉన్నారు.